డార్విన్ ఎవల్యూషన్ థియరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇది 150 ఇయర్స్ ముందు డార్విన్ అని ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు. మన హిందూయిజం మనకు 15,000 ఇయర్స్ ముందే ఈ ఎవల్యూషన్ ని స్టోరీ రూపంలో చెప్పారు. లెట్ మీ క్లియర్ దిస్. సో డార్విన్ ఎవల్యూషన్ థియరీని బట్టి అర్త్ పైన లైఫ్ స్టార్ట్ అయింది నీళ్ళల్లో అండ్ అది ఇవాల్వ్ అయ్యకుండా వచ్చి ల్యాండ్ పైన మనుషులాగా మారారు. ఇప్పుడు మనం మన విష్ణుదేవుడి 9 అవతారాల గురించి మాట్లాడతాం. ఫస్ట్ అవతారం మత్స్య అవతారం, స్టార్టింగ్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్. సెకండ్ అవతారం కూర్మ అవతారం, ఇది ఒక టర్టిల్ అవతారం. చాప నుంచి టర్టిల్ కి ఎవల్యూషన్ చూపించిన అవతారం. థర్డ్ అవతారం వరాహ అవతారం, ఇది ఒక బోర్. ఈ అవతారం నుంచి ల్యాండ్ పైన లివింగ్ స్టార్ట్ అయింది. ఫోర్త్ అవతారం నరసింహ అవతారం, ఇది హాఫ్ మెన్ హాఫ్ యానిమల్ గా ఉన్న అవతారం. టోటల్ హ్యూమన్ గా మారడానికి స్ట్రగుల్ అవుతున్న ఫేస్. ఫిఫ్త్ అవతారం వామన అవతారం, ఇది ఒక డాఫ్ అవతారం. మొత్తం ఒక మనిషిగా మారిన అవతారం, కానీ కొన్ని చేంజెస్ అవసరం. సిక్స్త్ అవతారం పరశురాముడి అవతారం, ద వారియర్. చేతిలో ఒక గొడ్డలితో మనకు స్టోన్ ఏజ్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈ స్టోన్ ఏజ్ దగ్గర డార్విన్ ఎవల్యూషన్ థియరీ ఆగిపోతుంది. కానీ ఇక్కడ నుంచే మనకు యాక్చువల్ హ్యూమానిటీ అంటే ఏంటి స్టార్ట్ అయింది. విష్ణుదేవుడి 7th అవతారం లార్డ్ రాముడి అవతారం, మనకు ధర్మాన్ని స్థాపించడానికి పుట్టాడు. 8వ అవతారం కృష్ణుడి అవతారం, మనకు గీతోపదేశాన్ని ఇచ్చి మనం అసలు ఎలా బ్రతకాలో చెప్పాడు. విష్ణుదేవుడి 9వ అవతారం లాస్ట్ అవతారం కల్కి అవతారం, చెడు తన పీక్స్ లో ఉన్నప్పుడు ఆ చెడుని చంపడానికి పుట్టే అవతారం. కల్కి అవతారం వచ్చి కలిని చంపిన దాని తర్వాత ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది ఒక సైకిల్. మనం ఎప్పుడు సైన్స్ కి 2 అడుగుల ముందే ఉంటాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నక్షత్రాల గురించి తెలుసుకుందాం. వాచ్ చేయనప్పుడు మన వాళ్ళు టైం ఎలా క్యాల్కులేట్ చేశారో కూడా తెలుసుకుందాం. ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్.